స్తుతించి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు ప్రత్యేకంగా ఇక్కడ సిలువను గూర్చిన వార్తను గూర్చి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, సిలువను గూర్చిన వార్త నశించే వారికి ఎర్రితనము. ఎవరైతే ఈ సిలువను గూర్చిన వార్త ఎర్రితనంగా వించుతున్నారో వారు ఎరగని వారై ఉన్నారు. అలాగైతే రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అంటే సిలువలో విలువ ఉంది, సిలువలో బలం ఉంది, సిలువలో భద్రత ఉంది, సిలువలో శక్తి ఉంది. అందుకని నశించే వారికి అది ఎర్రితనముగా కనబడుతుంది. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ మనం గమనించినప్పుడు రక్షించబడుతున్న మనకు అన్నాడు. ఎబ్రీ పత్రిక చూడండి, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము 5:10. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి నిత్య రక్షణకు కారకుడాయను. ఇక్కడ మన చదువుకున్న వచనంలో తనకు విధేయులైన వారికందరికీ ఆయన నిత్య రక్షణకు కారకుడు. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో రక్షించబడుతున్న మనకు అన్నాడు. మనము రక్షించబడుతున్నాము, మనము రక్షించబడబోతున్నాము. అంటే మన రక్షణ 3 రకాలుగా కనబడుతుంది. ఒకటి, మనం విశ్వసించినప్పుడు మన ఆత్మను ఆయన విమోచించాడు. విశ్వాసము చేత కృప చేత మనలను పరలోకమందు కూర్చొనబెట్టాడు. ఇది కేవలము కృప చేత, విశ్వాసము చేత, కృప ద్వారా మీరు విశ్వాసము చేత మీరు రక్షించబడి ఉన్నారు అని మనము ప్రభువుని గురించి నమ్ముతూ ఉన్నాం. అంటే మన విశ్వాసము ద్వారా మనలను రక్షించి మనలను పరలోకమందు కూర్చొనబెట్టాడు. అంటే పాప శిక్ష నుండి మనలను విమోచించి ఉన్నాడు. రెండవది, మనం గమనించినప్పుడు పాప శక్తి నుండి మనలను విమోచిస్తూ ఉన్నాడు. పాపానికి శిక్ష ఉంది, పాపానికి శక్తి ఉంది. అంటే పాప శిక్ష నుండి మనలను విమోచించిన ప్రభువు పాప శక్తి నుండి మనలను విమోచిస్తూ ఉన్నాడు.
పాప శక్తి నుండి మనలను విమోచిస్తూ ఉన్నాడు. అందుకని తనకు విధేయులైన వారికి అందరికీ అందుకని తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి అని అన్నాడు. అంటే మొరపెట్టటము వేరు, నిజముగా మొరపెట్టటము వేరు. అందుకని ఇక్కడ కూడా ఏమనంటే తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు అన్నాడు. అంటే ఈ నిత్య రక్షణ అనేది నిరంతరము జరిగే ప్రక్రియ. ప్రాణవాయువు కానీ మనం ఏ రీతిగా భూమిపైకి వచ్చినది మొదలుకొని మనము భూమి మీద ఉన్నంత వరకు ఏ రీతిగా నిరంతరము కొనసాగుతుందో ఈ నిత్య రక్షణ విషయంలో కూడా ఈ పాప శక్తి నుండి మనం విడుదల పొందాలి అని అంటే మనము ఆయనకి విధేయులము కావాలి. ఏం కావాలి? మనము ఆయనకి విధేయులము కావాలి. మనము ఆయన వైపు చూడాలి. మనము ఆయనకి అప్పగించుకోవాలి. మనము ఆయన్ని ఆనుకోవాలి. మనము ఆయన్ని హత్తుకోవాలి. ఆయన వైపు చూసినప్పుడు, ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన ఆనుకున్నప్పుడు, ఆయన హత్తుకున్నప్పుడు ఆయన మనలను ఏం చేస్తాడు? ఆయన మనలను రక్షిస్తాడు. అందుకని యోహాను మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆయన సముద్రం పైన ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి ఆ పడవ మునిగిపోతుంది. ఆ స్థితిలో బోధకు కూడా మేము నశించిపోతున్నాము అని ఎప్పుడైతే ప్రభువుని అడిగారో, ప్రభువుని లేపారో, ప్రభువు ఏ రీతిగా అయితే ఆ తుఫానుల నుండి వారిని రక్షించాడో, విడిపించాడో, ఆ రీతిగా ఈ లోకమనే అరణ్యములో, ఈ లోకమనే సముద్రములో మనము యాత్ర చేస్తూ ఉంటుండగా మనము ఆయనను వైపు చూసినప్పుడు, ఆయనను మనము అడిగినప్పుడు ఆయన మనలను ఏం చేస్తాడు అని అంటే ఆయన మనలను రక్షిస్తాడు. అందుకని ఇంత గొప్ప రక్షణ అన్నాడు. ఎంత గొప్ప రక్షణ అమ్మా! హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన అన్నాడు. అంటే దేవుడు కుమారుని కలువరిలో చేసిన బలియాగమును విశ్వసించుట వలన మనకు గొప్ప రక్షణను అనుగ్రహించాడు. గొప్ప రక్షణను అనుగ్రహించి మనలను ఆయన పరలోకములో కూర్చుండబెట్టాడు. మనలను రక్షించి మనలను పరలోకములో కూర్చుండబెట్టాడు. అందుకనే గొప్ప రక్షణకి, నిత్య రక్షణకి ఆధారము ఏమై ఉంది అని అంటే కేవలము విశ్వాసమై ఉంది. విశ్వాసమై ఉంది. గొప్ప రక్షణ కలిగి ఉండటానికి, నిత్య రక్షణను కొనసాగించటానికి మనకి ఏమై ఆధారమై ఉంది అని అంటే విశ్వాసము ఆధారమై ఉంది. ఏమాత్రమై ఉంది? విశ్వాసము ఆధారమై ఉంది. అందుకని దైవ గ్రంథములో మనం గమనించినప్పుడు సిలువను గూర్చిన వార్త నశించి వారికి అది ఎర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఏ శక్తి అమ్మా? ఏ శక్తి? దేవుని శక్తి. దేవుని శక్తి ఎలాంటిది
దేవుని శక్తి ఎలాంటిది, లోకములో ఉన్న శక్తి ఎలాంటిది, లోకములో ఎలాంటి శక్తి ఉంది, దేవుడు ఎలాంటి శక్తి కలిగి ఉన్నాడు, లోకానికి ఉన్న శక్తి ఏమిటి, దేవుడికి ఉన్న శక్తి ఏమిటి మనకి అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే మన భక్తి వ్యర్థమైంది. లోకంలో ఎలాంటి శక్తి ఉందో, ఆ శక్తికి ఎలాంటి ప్రభావం ఉందో మనము అనుభవపూర్వకంగా ఎరిగి లేకపోతే మన భక్తి ఏమవుతుంది అమ్మా? ఇటు చూడు, మన భక్తి వ్యర్థమవుతుంది. దానికి సంబంధించిన ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు దేశం ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి దేవుడు మోషేను ఏర్పాటు చేస్తాడు. మోషే బలహీనుడిగా ఉన్నప్పుడు, అధైర్యంతో ఉన్నప్పుడు మోషేకి తోడుగా అహరోనుని పంపిస్తాడు. మోషేకి తోడుగా అహరోనుని పంపిస్తాడు. వీళ్ళిద్దరికీ కొన్ని కార్యాలు చేయటానికి దేవుడు శక్తినిస్తాడు. మీరు ఫరో యొద్దకు వెళ్ళండి, ఫరో యొద్దకు వెళ్ళి మీరు కొన్ని కార్యాలు చేయండి, ఆ కార్యాల వల్ల నేను ఎలాంటి శక్తివంతున్నో, నేను ఎలాంటి దేవుడినో ఫరో ఎరుగుతాడు, మిమ్మల్ని పంపిస్తాడు అని వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత మోషే ఫరోతో మాట్లాడిన సందర్భంలో ఫరో వాళ్ళేమి వీళ్ళ మాటకి స్పందించడం. అప్పుడు మోషే ఏమంటాడంటే అహరోన్ని కర్ర కిందయ్యి అంటాడు. ఏమంటాడు? అహరోను కర్ర కిందయ్యగానే అహరోను కర్ర ఏమైంది చెప్పండి? ఏమైంది? పామైంది. అహరోను కర్ర పామైనప్పుడు ఫరో ఏమన్నాడంటే ఇదేమి ఉంది, నా దగ్గర ఉన్న మాంత్రికులు కూడా కర్రను పావుని చేస్తారు చూడనని మాంత్రికులు పిలిచి ఆ మాంత్రికులు కర్రలను కూడా కింద ఏమన్నాడు. ఏమన్నాడు? కర్రల్ని కింద ఏమనగానే వాళ్ళ కర్రలు కూడా ఏమైనాయి? ఏమని? పామైనాయి. ఏమైనాయి? పామైనాయి. ఇప్పుడు వాళ్ళ కర్రల కిందేగానే ఎందుకు పామైంది? ఎందుకు పామైంది? వాళ్ళకి మంత్రశక్తి ఉంది. ఏ శక్తి ఉంది? ఏ శక్తి ఉంది? మంత్రశక్తి ఉంది. ఆ మంత్రశక్తిని ఉపయోగించి వాళ్ళు ఏం చేశారు? కర్రలని పాములుగా చేశారు. అయితే అహరోను కర్ర ఆ మిగిలిన కర్రలన్నిటిని కూడా, మిగిలిన పాములన్నిటిని కూడా మింగేసింది. ఆ తర్వాత 8వ అధ్యాయంకి వచ్చేటప్పుడు అహరోను కర్ర కిందగానే పేలు పుట్టినాయి. అహరోను కర్ర కిందగానే పేలు పుట్టినాయి. ఆ పేలు మంచాల పైన, పాత్రలు అన్నిటిలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పేలును తయారు చేయడానికి మంత్రశక్తిని ఉపయోగించాడు. అయితే ఆ మంత్రశక్తి పనిచేయలేదు. ఆ మంత్రశక్తి పనిచేయలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నాడంటే ఇది దైవశక్తి. ఏ శక్తి? దైవశక్తి. మాది చెప్పండి అమ్మా, మాది మంత్రశక్తి. మాది మంత్రశక్తి. ఏలది? ఏ శక్తి? దైవశక్తి. అంటే లోకములో ఏముంది? లోకములో శక్తి ఉంది. సాతానుడు శక్తివంతుడు. సాతానుడు ఈ లోకాధికారి. సాతానుడు
గొప్ప రాజుగా ఉన్నాడో, అలాగైతే సాతానుడికి ఉన్న శక్తి కంటే దేవుడు కలిగి ఉన్న శక్తి గొప్పది. దేవుడు కలిగి ఉన్న శక్తి గొప్పది. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు మహాశక్తిమంతుడు, దేవుడు అధిక శక్తిమంతుడు. అందుకని ఎఫెసీ 6:10 తుదకు ప్రభు మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. ప్రభువు మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి అన్నాడు. అంటే ప్రభువు మహాశక్తివంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు అధిక శక్తిమంతుడు. అయితే ఈ సమయంలో మనం గమనించినప్పుడు లోకములో ఏముంది అని అంటే, లోకములో సాతానుడు శక్తి కలిగి ఉన్నాడు. సాతానుడు శక్తి కలిగి ఉన్నాడు. అందుకనే మనుషులు చెట్టుకు మొక్కుతారు, పుట్టకు మొక్కుతారు, గుట్టకు మొక్కుతారు. దేని మొక్కుతారు? కనబడే ప్రతి దానికి మొక్కుతారు, కనబడే ప్రతి దానికి భయపడతారు, కనబడే ప్రతి దానికి భయపడతాడు. అంటే అష్టదిక్పాదకులు అన్నారు. అంటే 8 దేవతలను మానవులు ముఖ్యంగా ఆరాధిస్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎందుకు పాలు పొంగిస్తారు? పాలు పొంగిపోతే ఈశాన్యంలో ఉన్న అగ్ని దేవతకి కోపం వచ్చింది కనుక ఆ దేవతను చల్లార్చడానికి ఏం చేస్తారు? పాలు పొంగిస్తారు. ఈశాన్యం ఎందుకు గుంట తవ్వుతారు అని అంటే, ఈశాన్యములో ఉన్న ఈశుడికి కోపం వచ్చిందని ఏం చేస్తారు? గుంట తవ్వుతారు. అంటే 8 దిక్కులో 8 దేవతలు ఉన్నారు అని అన్నిల యొక్క నమ్మకము, అన్నిల యొక్క నమ్మకము. వారి నమ్మకాన్ని బట్టి వారు ఆ రీతిగా ఏం చేస్తారు? చేస్తారు. అర్థమైందా? అంటే వాళ్ళు చేసే ప్రతి దానికి ఏదో ఒక నమ్మకము అనేది కలిగి ఉన్నారు. అయితే మనము ఏం కలిగి ఉండాలి అని అంటే, మనము ప్రభువుని కలిగి ఉన్నాము. అందుకని సిలువను కూర్చిన వార్త నశించే వారికి ఎర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అందుకే మనము రక్షించబడటానికి ఏ రీతిగా విశ్వాసము కారణంలో మనము జీవించటానికి, మనము సేవించటానికి విశ్వాసము ఆధారమై ఉంది. అందుకని ఎబ్రీ పత్రిక చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37వ వచనము. ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. ఇక్కడ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని దైవ గ్రంథములో 3 సార్లు ప్రత్యేకంగా రాయబడింది. హబక్కు గ్రంథములో ఆ మాట రాయబడింది. రోమా పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ఎబ్రీ పత్రిక 10:37లో రాయబడింది. నా ఎదుట నీతిమంతుడైన వాడు
నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, అతడు వెనుకు తిరిగిన ఎడల అతని యందు నా ఆత్మకు ఏముండదు, సంతోషము ఉండదు. అందుకని ఎఫెసీ 6:10 నుంచి చదువుతున్నప్పుడు రక్షణ శిరస్త్రావణము అన్నాడు, నీతిని మైమరుపు అన్నాడు, రక్షణను విశ్వాసమును డాలు అన్నాడు, సత్యమును దట్టి అన్నాడు, సువార్తను సిద్ధ మనసు అన్నాడు. అంటే మనము ఈ లోకములో జీవించటానికి ఇవన్నీ కూడా ఆధారమై ఉంది. రక్షణను శిరస్త్రావణం అన్నాడు, నీతిను మైమరుపు అన్నాడు, విశ్వాసమును డాలు అన్నాడు, ఆత్మ ఖడ్గము అన్నాడు, సత్యమును దట్టి అన్నాడు, సువార్తను సిద్ధ మనసును జోడు అన్నాడు. కానీ ఒక్కసారిగా వెనక్కి తిరిగితే వెనకాల ఎలాంటి ఆయుధము ఉందా? వెనకాల ఎలాంటి ఆయుధం లేదు. అంటే మనము ఎదురు వైపే చూడాలి, కానీ ఒక్కసారిగా వెనక్కి తిరిగితే మనల్ని కాపాడగలిగింది మన దగ్గర ఏది లేదు. అందుకని నా యందు విశ్వాసం ఉంచువాడు నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు అంటే, నేను విశ్వాసమును కాపాడుకున్నాను, విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. ఇక్కడే మరో మాట చదువుదాం, చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. విశ్వాసమును బట్టి శారాయు 11:13 వీరందరూ నా వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసము ఎప్పుడు దాకా ఉండాలి అమ్మా? మన ప్రాణవాయు ఎప్పుడు దాకా ఉండిద్ది? ప్రాణం పోయే వరకు ఏముంటుంది? ప్రాణవాయు ఉంటుంది. విశ్వాసం కూడా ఎప్పుడు దాకా ఉండాలి? మృతి పొందే అంతవరకు ఏం ఉండాలి? అందుకని వారు విశ్వాసము కలిగి మృతి పొందిరి. అందుకని పౌలు భక్తుడు ఏమన్నాడంటే, నేను విశ్వాసమును కాపాడుకున్నాను. కాబట్టి మనము విశ్వాసమును కలిగి ఉండాలి, విశ్వాసమును కనపరచాలి. అందుకని రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతిని గురించి అన్నాడంటే, ఇశ్రాయేలులో ఎవరు కూడా నేను ఎంత విశ్వాసమునో
చూడలేదు. ఎంత విశ్వాసం అమ్మ, ఎంత విశ్వాసం. ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసం ఏంది? ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపడతాను, ఆమె యొక్క విశ్వాసం. శతాధిపతి యొక్క విశ్వాసం ఏంది? నీవు నా ఇంట్లోనికి రావటానికి నేను పాత్రునిగాను, నీవు మాట మాత్రము సెలవు ఇయ్యి, నువ్వు మాట మాత్రము సెలవు ఇయ్యి. అంటే వీళ్ళిద్దరి విశ్వాసము వ్యత్యాసం ఉందా లేదా? ఆమె ఏమో నేను వెళ్ళి ముట్టితే చాలు అనంది, కానీ ఈయనేమన్నాడంటే నువ్వు రావవసరం లేదు, నువ్వు మాట మాత్రము సెలవు ఇయ్యి, నా దాసుడు బాగుపడతాడు అనంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో సునేమిరాలు గురించి ప్రభు మాట్లాడుతా ఏమన్నాడంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది, అమ్మ నీ విశ్వాసము గొప్పది. అంటే పిల్లలు తినే రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకైతే యుక్తము కాదు అని ఆయన మాట్లాడుతున్నా కానీ ఆమెకి మరొక మార్గము లేక, మరొక ఆధారం లేక, అయినా కానీ కుక్క పిల్లలు కూడా బల్లల మీద నుండి పడి రొట్టె ముక్కుల కోసము కనిపెడతాయి కదా అని ఆమె విశ్వాసమును కనపరిచినప్పుడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది. అంటే ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసాన్ని కలిగి ఉంది, శతాధిపతి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అక్కడ సునేమిరాలు కూడా, సీదోనురాలు కూడా విశ్వాసమును కనపరిచింది. అర్థమవుతుందా? అందుకని మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందిన, అంటే ఈ చివరి దినాల్లో, ఈ బస్టు దినాల్లో దేనిని కోల్పోతున్నారు అని అంటే విశ్వాసమును కోల్పోతున్నారు. దేని కోల్పోతున్నారు? విశ్వాసమును కోల్పోతున్నారు. అంటే మన విశ్వాసీ జీవితంలో మనము ఏమి కలిగి ఉండాలి అని అంటే విశ్వాసమును కలిగి ఉండాలి. అందుకనే పౌలు భక్తుడు బతుకుట క్రీస్తే, సావు అయితే లాభము. అంటే పౌలు భక్తుడు ఆనాటి కాలములో యోధ మతానికి ఆయన ప్రతికూలముగా, వ్యతిరేకంగా ఆయన జీవించాడు, ప్రభువుని ఘనపరిచాడు, ప్రభువుని మహిమపరిచాడు. కాబట్టి మన జీవితంలో మనము ఏం చేయాలి అంటే మన విశ్వాసమును ఏం చేయాలి? కనపరచాలి. అలాగైతే అన్నిలో ఏం చేస్తారు? అన్నిలో వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి వారు జీవితంలో కొనసాగుతూ ఉంటారు. అలాగైతే మనము ఏం చేస్తాం?